మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో నేడు విచారణకు రావాలని నోటీసులు అందించారు. పేర్ని నాని నివాసంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు ఇంటికి అంటించారు. ఈ క్రమంలో పేర్ని జయసుధ మచిలీపట్నం పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. జయసుధ తరపున న్యాయవాదులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఆర్పేట సిఐ ఎస్ బాబు ఆమెను ప్రశ్నించారు. పేర్ని జయసుధకు చెందిన గౌడలో పీడీఎస్ బియ్యం మాయమైంది. అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైంది. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 1.68 కోట్ల జరిమానా చెల్లించారు. మొత్తం 387 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకు గాను ఇంకా 1.67 కోట్లు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. బియ్యం మాయం కేసు పేర్ని జయసుధను A1గా, మేనేజర్ మానస తేజ్ను A2గా చేర్చారు. ఇప్పటికే మానస తేజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్ స్వప్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్, అక్రమ రవాణా, మిస్సింగ్ కేసులు సంచలనంగా మారాయి. దీంతో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమైన జయసుధకు మరోసారి నోటీసులు అయితే జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరవ్వాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు ఈ నోటీసులు తీసుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఈ నోటీసులు ఇంట్లో ఉన్న తలుపులు ఖండించి వాళ్ళైతే వెనక్కి వచ్చేశారు. ఈ కేసులో ఇప్పటికే కృష్ణా జిల్లా న్యాయస్థానం జయసుధకు ముందస్తు బెయిల్ను అయితే మంజూరు చేసింది. కానీ బెయిల్ మంజూరు చేసినా సరే ఆ బెయిల్కి సంబంధించిన షరతులు న్యాయస్థానంలో పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా సరే వాళ్ళకి సహకరించాలని చెప్పి న్యాయమూర్తి ఆ విచారణలోకి అయితే సహకరించాలని చెప్పి న్యాయమూర్తి అయితే చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి పోలీసులు అయితే వెళ్లారు. బందర్ మండలం పొట్లవారిపాలెంలో సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధపై బఫర్ గోడలను అయితే నిర్మించారు. ఈ బఫర్ గోడలు గత ప్రభుత్వం ఏసీపీ అధికారంలో ఉండగా ఈ బఫర్ గోడలను అయితే నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వార్షిక తనిఖీల్లో భాగంగా ఆ గోడౌన్లో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు అయితే చేపట్టారు. ఈ తనిఖీలు చేస్తుండగా దానికి సంబంధించి గోడౌన్లో ఉన్న పీడీఎస్ బియ్యం మాయమైనట్లుగా పౌర సరఫరా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మాయమైన బియ్యం 375 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు దీనికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ అధికారులు జయసుధని వివరణ కోరగా ఆవిడ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో మాయమైన వాటికి సంబంధించి బియ్యం మాయమైన దానికి ఆ తూనికలు అయితే పనిచేయట్లేదు, మిషన్ సరిగా పనిచేయట్లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం అదేమీ వినకుండా విచారణ జరిపించాలి అని చెప్పి కేసును నమోదు చేయగా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు అయితే జయసుధకు జారీ చేయడం జరిగింది. బియ్యం సంబంధించి స్టాక్ సంబంధించి ఎంతైనా సరే ఇప్పటి వరకు మాయమైన బియ్యానికి సంబంధించి 1.79 కోట్లు అయితే పేర్ని నాని అయితే కట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ 1.79 కోట్లు కట్టినా సరే మిగిలిన బియ్యానికి సంబంధించి ఇంకా 1.69 కోట్లు చెల్లించాలని చెప్పి పేర్ని నానికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి పేర్ని నానిని A6గా పెట్టడం, జయసుధను A1గా పెట్టడం, కోర్టుకి సంబంధించి దీనికి సంబంధించిన నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఈ నోటీసులు వచ్చాయో ముందుగానే అరెస్టు భయంతో ఇప్పటి వరకు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి అరెస్టు భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని అందరూ చెప్తున్నారు. పేర్ని నాని కుటుంబం గత ఈ నోటీసులు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలోనే ఉన్నారు. త్వరితగతిన ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే జరిపించాలని చెప్పి చెప్పడంతో ఈ రోజున తిరిగి పోలీసులు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది విచారణకు రావాలని చెప్పి. విచారణకు సంబంధించి ఏదైనా కానీ విచారణకు హాజరైన తరువాత దీనికి సంబంధించి ఈ కేసులో పేర్ని జయసుధను విచారణకు రమ్మంటూ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి విచారణ అయితే చేయడం జరిగింది. ఆర్పేట సిఐ యేసుబాబు ఆధ్వర్యంలో విచారణ అయితే చేపట్టారు. విచారణలో ఏమేం జరిగింది, విచారణలో ఏం చెప్పారనే విషయాలు అయితే బయటికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి లాయర్లు మాత్రం అనుమతించలేదు.